హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. అలాగే హైప్స్ ఇవ్వండి దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 40 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అంతా బాగేనా బావా? మొత్తం పోనీ ఎత్తలేవు కదా? ఇక ఏం చేయాలి బామ్మరిది, నాకు ఈ పనులే కాబట్టి మీరన్నా అప్పుడప్పుడు వచ్చి కలిసిపోవచ్చు, ఫోన్ చేయొచ్చు, మీరు ఫోన్ చేయరాయే. మా టెన్షన్స్ మాకున్నాయి. ఇక నీకు చెప్పలేదా ఫోన్లా? అయితవాయే గాని ఈ అమ్మాయి పేరు లావణ్యనే అయితే? అవునవును. నేను మంచి అమ్మాయిని ప్రేమించినవు, ఇక పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా మామయ్య. ఇప్పుడే పెళ్లి అద్దని అనుకున్నాం గాని రోజులు మంచిగా లేవు. ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. ఇక పెళ్లి చేసినామనంటే తర్వాత వాళ్ళు చదువుకుంటారా లేకపోతే మరి ఏదన్నా ప్రైవేట్గా ఏదైనా చేసుకుంటాడా అనేది ఇక వానిష్టం. ఇంటి మీద ఉంచుకుంటే కూడా నాలుగు రకాల అంటారు కదనే. పెళ్లి కాలేదు, జల్లి కాలేదు, ఏది కాలేదు, ఇంట్లో ఉంచుకుంటుండో అని పేరు వస్తుంది. ఆ ఉంచుకున్న పేరు ఎందుకు? పెళ్లి చేస్తే భార్యగా ఇంట్లుంటది కదా. మీరు తీసుకున్నది మంచి డిసిషనే, నేను తప్పు అని అంటలేను. మరి ఎప్పుడు వచ్చింది పెళ్లి? ఏం చేద్దాం అనుకుంటారు? పెళ్లి 23 తారీఖు వచ్చిందే, 6వ నెల 23 తారీఖు వచ్చింది. ఇంకా దగ్గర నెల టైం ఉన్నది. అయితే మేమేమనుకుంటున్నాము అని అంటే అంత పెద్దగా చేసుడు ఎందుకనంటే ఈ అమ్మాయి తరపునోళ్ళు కరెక్టు లేరు. జస్ట్ మన చుట్టాలను పిలుచుకొని ఆయనతో గుళ్ళనే పందిరి అవన్నీ వేసుకొని గుళ్ళనే భోజనాలు పెట్టించి గుళ్ళనే పెళ్లి చేద్దామన్నట్టు నాకు అనిపిస్తుంది. అత్తమ్మ ఉన్నోడు ఒక్కోడేనాయే, గుళ్ళె ఎత్తే ఏం ఎంజాయ్ ఉంటది. ఇక ఇంటి ముంగట వేద్దాము అని అంటే మరి ఇంటి పక్కకు ఇల్లు శత్రువులు ఉన్నారు కదా, ఆ శత్రువుల ముంగట పెళ్లి కానిస్తారా? మరి ఫంక్షన్ హాల్లో పెట్టుకుందాము అని అంటే ఫంక్షన్ హాల్కు లచ్చంటారో ఎంత అంటారో, గంతగనం పెట్టుడు ఎందుకు అని నాకు అనిపిస్తుంది. అదే గుళ్ళైతే ఓ 50-60 వేలల్లా పెళ్లి అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. నువ్వు అంటున్నది కరెక్టే చెల్లే. ఏమంటావు బావా? నువ్వు చెప్పు. ఏమనుడు ఏముంది, షెల్ అనేది కరెక్టే. గుళ్ళైతే ఏమైతుంది, మంచిగా అంత డెకరేషన్ చేసుకోవచ్చు. అలా అదేంటిది పర్మిషన్ అడిగి దేవుని ముంగట చేసుకుంటే మంచిదే కదా. ఇక డీజే పెట్టుడు ఉండదా ఏంది? విజయ్ పెడదాం బావా, నువ్వేం రంది పెట్టుకోకు. అసలు ఇప్పుడు శ్రీనేజుకు పెళ్లి చేసేది కాకుండే, కానీ పరిస్థితులు మంచిగా లేక చేద్దామని అంటున్నారు. ఔరా లావణ్య, మరి నీకు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఇష్టమేనా శ్రీనును? ఇష్టమే బాబాయ్. ఏదున్నా ఇష్టంతోటే పని. నచ్చితేనే చేసుకోవాలి, నచ్చకపోతే చేసుకోవద్దు. నచ్చంది చేసుకొని బాధపడే కంటే నచ్చిన దాంతోటే తృప్తిగా ఉన్నది జీవితం. అందుకే కదనయ్యా ఇక ఎంత కట్టమైనా ఎన్ని నిందలు మోసినా మంచిదే. నా కొడుకేమో ఇక ఏడుబబట్టే ఈ మేడుబబట్టే అని ఇద్దరిని నా ఇంట్లోనే ఉంచుకుంటున్నా. ఇయ్యాల రేపు అట్లా ఎవరన్నా ఉంచుకుంటారా? ఉంచుకోరు, నాకు తెలియదా? మీ అంత మంచి మనసు లేదు, నాకు అన్నీ తెలుసు. గాని సరే చేద్దాం. గుళ్ళైతే గుళ్ళాయే, ఏ టెన్షన్ లేకుండా రంది లేకుండా మన చుట్టాల మందని చెప్పుదాం, చేద్దాం. అయితే మేమేమనుకుంటున్నాం అంటే ఇద్దరు అక్కడ పెళ్ళప్పుడు అక్కడ ఉండు ఎందుకు, మరి అమ్మాయి తరపున మీరు ఇక్కడ ఏమన్నా చేస్తారా అని పైసలన్నీ మేమే ఇస్తాం గాని. అయ్యో నువ్వు అడుగుడు ఎందుకు చెల్లే, చేస్తాం. అందులో ఏమున్నది? ఏమంటావు వదినా? ఓ ఏమనుడు ఏం లేదు గాని ఆ పిల్లకు ఇక్కడ వేయడానికి మాకేం ఇబ్బంది లేదు.
కానీ ఈ ఊర్లో ఆమెకు శత్రువులు ఉన్నారు కాబట్టి ముందు ముందే తెలుస్తుంది ఫలాని ఇంటికాడ గిది చేస్తారట గది చేస్తారట అని. ఎవ్వరు ఏ పుల్లేసేది తెలియదు. ఇక ఇది ఏదో అట్లా చేస్తురు కాబట్టి మేమందం అట్టిగానే ఇంటికాడ కూరళ్ళు పట్టుకోర్రి, మధ్యాహ్నం హల్దీ పెట్టుకుంటే ఇద్దరికి ఒక కాడ పెట్టుకోర్రి, ఆడ నుండి అటే తీసుకుపోయి గుళ్ళె పెళ్లి చేసింది నయ్యం. పెళ్ళి అయినాక ఇడికి తీసుకొచ్చి ఒకవేళ ఓడి బియ్యం పోసి పంపమంటే పంపుతాం, అంతేగాని ఆ లావణ్యచ్చి ఇక్కడ ఉండు కరెక్ట్ కాదు వదినా. ఒకసారి మీ పరంగానైతే ఆలోచించుర్రి. ఏ గాళ్ళేం చేస్తారే అమ్మా, అట్లా అనుకోవద్దు బిడ్డ. మన గాచారం మంచిగా లేకపోతే ఏది ఎక్కడి నుండి వచ్చేది తెలియదు. అవునత్తమ్మా, నువ్వు కూడా అంటుంది కరెక్టే. సరే తీసెళ్ళే, మరి నువ్వు అన్నట్టే ఆయే అన్నీ ఆడనే వేద్దాం. ఇక గుళ్ళు అయిపోయాక ఆడ నుండే ఓడి బియ్యం పోసి ఇంటికి పంపిస్తే అయిపోయి. ఇక మళ్ళీ ఈడికేంది, నువ్వు అన్నవా మాట నిజమే. మేమేమనుకున్నామంటే అమ్మాయి తరఫున మీరు చేస్తే అబ్బాయి తరఫున మేం చేస్తే మంచిగా ఉంటుంది కదా పెళ్ళి అన్నట్టు అనుకున్నాం. కానీ నువ్వు అన్నది కూడా కరెక్టే. మరిగా ఎవడచ్చే పుల్లేసేది తెలియదు. మీరు ఆడ మేము ఈడ, మళ్ళా ఎవరి పనులల్లో వాళ్ళుంటాం. ఇదంతా బాధ ఎందుకు? అందరున్న కాడ లావణ్య ఉంటేనే నయ్యం. అవునే, నాకు ఈ ఆలోచన రాకపాయే. సరే తీ, అక్కడనే అన్నీ చేద్దాం. పెళ్లికో 2 రోజుల ముందు మేము వస్తాం, మేము అన్నీ చూసుకుంటాం. 2 రోజుల ముందేనా? మరిగా ఎన్ని రోజుల ముందు వస్తాంరా? వారం రోజులు ముందు రారే. నేనైతే ఆడనే ఉంటాయి. ఇక వచ్చే నెల సుంది. ఉండు బావా, నిన్నెవరద్దంటుర్రు? సరే లేర్రి, ఫస్ట్ అయితే తినుర్రి, ఇక తర్వాత ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం. ఇవాళ ఉండుర్రి చెల్లె ఇక్కడ. ఓ ఏముంటమే, కారు వేరేటోళ్ళది అడకొచ్చిండు. సాయంత్రం వరకు పోతాం గాని. అత్తమ్మ, కార్ కిరాయి అంత కొడితే నేను ఇత్తగాని ఇవాళ ఒక్కరోజు ఉండలేరు. ఎప్పుడు అచ్చుడు ఉరుకుడు అచ్చుడు ఉరుకుడు, ఒక్కసారన్న నిమ్మలంగా ఉన్నది తెలియదు. ఏ గట్ల కాదు బంటయ్యా, ఇక ఇల్లు నిష్పెట్టి ఉండబుద్ధి కాదు. రాత్రి చీకటి పడ్డాకనే పోతాం తీయలేవు. సరే గాని ఫస్ట్ అయితే తిందాం పదండి. సరే అవురా, ఏది తాగుతావా లేకపోతే ఏది తాగుతావు? ఏది తెమ్మంటావు? నేను ఏది తాగా మామయ్యా? అవునే నాన్న, మేము ఎప్పుడన్నా తాగంగా చూసినావా నువ్వు? గా తెల్లగల్లే మేము చక్కగా తాగమంటే ఇక బీరికి వచ్చిందా? అలవాటు ఉంచుకోవద్దు మామయ్య, అలవాటు పాడనే అలవాటు చేసుకోలేదు. సరే సరే, మరి నాన్నకున్ను నాకు ఒక హాఫ్ పట్టుకరా పోరా. ఇద్దరు పోయి పట్టుకరా పోరి, గిన్నే కదా దుకాణంలా ఇమనుపు. నువ్వు పైసలు ఇస్తా అని నా పేరు చెప్పి ఒక హాఫ్ పట్టుకరా పో. సరే సరే పారా శ్రీను. అరే బావా పోదాంపా. చిన్న వయసు ఇప్పుడు శ్రీనుకు పెళ్లి చేసేది కాకుండే చదువుకుంటే మంచిగా ఉండు గాని ఇక ఏం చేద్దాం? మరి ఏం చేద్దాం బావా, ఇక పరిస్థితులు గట్లా ఉన్నాయి. ప్రేమించిన మనిషి కావాలా లేకపోతే చదువు కావాలా అని అంటే ప్రేమించిన మనిషి కావాలని వాడనబట్టే. వాని సంతోషాన్ని మనం దూరం చేసుడు ఎందుకు? వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటామాయే. అంతేగాని అయితే ఇక మీ అమ్మ మీ నాన్న మొత్తానికే నీతోటి మాట్లాడతలేరారా? ఆహా, మాట్లాడతలేరు. వచ్చిండి అయ్యా, నా బిడ్డను చూడబుద్ధి అవుతుందని ఇంట్లకు దేరుగా వచ్చిండు. మళ్ళీ ఏం ప్లాన్ వేసుకొని వస్తానవని నేనే తరిమి కొట్టిన. ఇక పెళ్ళయ్యేదాకా ఎవరిని నమ్మకుర్రి, ఎవరిని రానియకుర్రి. ఎవడేసొంటోడు అనేది ఏం ఐడియాలు పెట్టుకొని అత్తుర్రు అనేది తెలియదు. అదే పల్లకాయ అంతా ఖరాబ్ అవుతున్నదిరా. అబ్బా, నా పెండ్లాం నాకు ఎట్లా రావాలరా? నాకు ఏం అర్థం అయితలేదు. ఉంచుకున్నది కూడా దూరం అయి పీకింది. ఇక నేను పైసలు పెడతలేనని ఇంకోడు పైసలు పెట్టేటోని పట్టుకొని అది ఉంటాంది. అవ చేసుకున్న పిల్లమేమో ఇంకోటితోటి ఉంటాంది. నా బతుకు ఏంద్రా? ఇక మరి ఏం చేస్తావు? నీ అవ్వ ఎవ్వరినైనా బలవంతంతో వేసుకోవద్దురా మామ. ఏదన్నా ఉంటే ఇష్టపడి ఇష్టంతో వేసుకోవాలి. నీకు దొరకరా తీయి. నువ్వేమన్నా అందంగా లేవా సందంగా లేవా? కాదురా, ఇది నేను కట్టిన పోరిని వాళ్ళు ఎట్లా పట్టుకపోతారు, ఎట్లింట్లు ఉంచుకుంటారు? వాళ్ళకు సిగ్గు లేవా మానాలు లేవా? నాకు అర్థం కాదు. మరి ఆ అమ్మాయికి వాడంటేనే ఇష్టం, వానితోటే ఉంటా అని చెప్పినాక నీదేం సాగుతుంది, నాదేం సాగుతుంది? అరే ఏదన్నా ఎప్పురా, ఆ పోరి నాకు కావాలరా. అమ్మతోడు ఆ పోరి లేకపోతే నేను పిచ్చోన్నయ్యేటట్టు ఉన్నా. నాకు అంతకంటే మంచి పోరిలు దొరకర్రా. ఆ పోరి ఏబట్టే ఇంకా తాగి తాగి నేనేదో ఒకటి అయ్యేటట్టున్నా. అవా వీడు ఈయన్నే ఉన్నాడు కదా. అంటే భయం ఆపా. సేటు ఓ సేటు, వీడేంది ఈ ఊరికి వచ్చిండు? నా సేటు. రే, నా పెళ్ళాన్ని ఎట్లుంచుకుంటున్నావురా నువ్వు?
నీ పెళ్ళం ఇవ్వాలరా, నీ పెళ్ళం ఏడుందిరా? అరే ఈ బగ్గ బలిసిందా, నోటికి వచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు వాగకు. నీ జోలికి రాలే, నీతోటి మాట్లాడడానికి మేం రాలే. నోరు మూసుకొని ఉండు. ఆ ఊరికెందుకు వచ్చినవరా నువ్వు? ఈ ఊరనిట రాసి పెట్టుందా ఏంది? పోతాడా ఎప్పుడైనా ఇన్నే తాగి తాగి అద్దైతానవు. నీకు పెళ్ళెందుకు, పేరంటవెందుకు? అరే బంటిగా, ఏదో పోనీ పోనీ అని ఊకుంటున్నా. నా జోలికి అత్తే మాత్రం బతకవు, నేను చెప్తున్నా. ఏ కుక్క, నీ జోలికి ఎవడొచ్చిండు? అరే సీనుగా, నీకు దండం పెడతారా? నేను దాని మెడల తాళి కట్టినా, దాన్ని నాకు అప్పయ్యప్పురా. నీ కాళ్ళు మొక్కుమన్నా మొక్కుతా నేను. అట్లా నా భార్యను నా దగ్గర నుండి దూరం చేసి నువ్వు నీ దగ్గర పెట్టుకునుడు అంత మంచిది కాదురా. ఇంకోసారి నా భార్య అని అన్నం అనుకో, నీ అక్క నేను ఏం చేస్తానో నాకే తెలియదు. పోలీస్ స్టేషన్లా కేసు పెట్టినాం కదా, దాని ప్రకారం ఉండు నడువు, అంతే తప్పించి నా భార్య అని అనకు. సేటు, ఈ సేటు ఎడవేయండో? అడ్డమైన వాళ్ళతో వీడ ముచ్చట పెట్టాల్సి వస్తుంది. చెప్పు చెప్పు. ఎడవైనవు, ఎంతసేపు పిలవాలి? నీ అవ్వ గీడ దుకాణం పెట్టుకొని ఇంట్లో సప్పుడేక పండుకున్నావా ఏంది? పండుకోలే గాని చెప్పు. ఒకటి హాఫ్ లేపో, రాయల్ స్టాగు. తెత్తా. ఏంద్రా ఆఫ్ పట్టుకోతుర్రు? ఫ్యామిలీ అంత దిగిందా ఏందిడా? ఏం పాడో కూరగాయలు ఎప్పుడు కళ్ళుకు రానే రాలేదు, ఇవాళ వచ్చిర్రు. తాగుతారా ఏంది? ఏం పాడో. ఏయ్, వీడు ఇక్కడికి వచ్చిండంటే ఆ దొంగ ముండ కూడా ఇడికి రావచ్చురా, లావణ్య కూడా. ఏమోరా, లావణ్య అని కలవరిచ్చి సావబడితివి. మర్చిపో ఆమె గురించి. ఏంద్రా, నువ్వు కూడా అదే పార్టీలా కలిసినవా ఏంది? మర్చిపోమ్మంటే అదేమన్నా ఆట బొమ్మ అనుకుంటానవా, లేకపోతే ఏంది అనుకుంటానావు? నా పెండ్లాంరా. ఒక్కోని అనుకుంటే అయిపోతుందా ఆమె నీ పెండ్లామని? నీ అవ్వ, అటు మొకే పోయేద్దాం దారా, అది వచ్చిందో చూద్దాం. నేను రాన్రా, నీ అవ్వ వాళ్ళు చూస్తే మళ్ళీ తిట్టి చంపుతారు. ఓ మల్లయ్య బాపు, మల్లక్క ఏం చేస్తాంది? మల్లక్క బట్టలు ఉతుకుతాంది. ఈ బట్టలు సలగుండా ఇంకా ఉతుకుడు అయితలేదా? పొద్దంతా ఏం చేసింది? పొద్దంతా కూస్తున్నది, ఇప్పుడు బట్టలు ఉతుకుతాంది. అందరు తినే వాళ్ళకు పంట అంటది, పండే వాళ్ళకు తింటా అంటది. అయ్యో పాపం, సాతన అయితలేదు. ఇక ముసల్ది కాబట్టే ఇంత ఏదన్నా ఈ పని ఆసరైతే ఏందే? నేనెందుకు ఆసరగానవ్వా, ఉన్నదంతా నేనే ఎత్తా ఇంట్లా. అవు, ఎవరన్నా చెప్తే నిజమే అనుకోవాలి. మళ్ళా ఇంటది సప్పుడేకుండు. అంటే ఈయనని భయమా ఏమన్నా? నేను గట్ల భయపడేటోని కాదు. ఆ దుకాణంలో పోయి ఒకటి అంబారు తెచ్చుకుంటా. అగో లలిత, గిటొచ్చినవేందే? అబ్బో, నీ కాలెట్లా కదిలింది? ఎప్పుడు ఇంట్లోకి బయటకు వెళ్ళనే వెళ్ళావు, ఇలా గిటుమోకే వచ్చినావు? ఏ అట్టిగానే వచ్చినా. గీ పోరడు ఉన్నాడా ఇంట్లా? ఆ పోరడు పొద్దుగాల పోతాడు, మళ్ళా ఏ పొద్దుకుతుందో ఇంటికి తాగి తిరిగి ఏరిగి వచ్చే వరకు. ఎందుకే, ఏమైంది? ఏం లేదు, మా అన్నోళ్ళు వచ్చిర్రు. ఈ లావణ్య కూడా వచ్చింది. ఈ సుశీలక్క అప్పుడు లావణ్యకు బాగా సహాయం చేసిందట కదా ఇంట్లోకి పారిపోవడానికి. అయితే ఆమెను తీసుకురాపో, ఒకసారి మాట్లాడతా చూడబుద్ధి అవుతుంది అని అంటాంది మా లావణ్య. అందుకే మరి ఉన్నదేమో మా ఇంటికి రమ్మందాం మెల్లగా అని. అవునా, వచ్చిందా పొల్లైతే? వచ్చింది. మీ అన్నోళ్ళ ఇంట్లోనే ఉంటుందట్నా? మా అన్నోళ్ళ ఇంట్లోనే ఉంటుంది. మా అన్నోళ్ళే చూసుకుంటారు. మళ్ళెవలతో అనగాని లగ్గం చేస్తారట ఇద్దరికి. చెయ్యని అట్లా అట్టిగా ఉంచొద్దు. అట్టిగా ఉంచినా కూడా ఏమయ్యేది తెలియదు. పరుసు పోరగల్లా ఆయన కడుపైందనుకో, ఇక కడుపైనాక మళ్ళీ లగ్గం చేసుకున్నాడు అవుతుంది. అదే ఉన్నదా మరి సుశీలక్క? ఉన్నది, పిలువుపో. ఆ పోరడు ఏడున్నాడో అని నేను భయపడుకుంటా వస్తానా. లేడు. సుశీలక్క, ఓ సుశీలక్క, ఉన్నావా? ఏందే అబ్బో, ఎన్ని రోజులకు కనబడ్డవే? ఏం లేదు గాని ఏం చేస్తున్నావు? ఒకసారి మా ఇంటికి పోదాందా, నీతోటి పనున్నది. ఎందుకే మళ్ళా ఈ బాడుకో మీ ఇంటికి వచ్చినట్టు చూస్తే మళ్ళెందుకు పోయిన వాళ్ళ ఇంటికి అని వాడు నన్ను తిట్టి చంపుతాడు. ఇప్పటికే నన్ను దెబ్బల పాలు ఎత్తాండు, తిట్ల పాలు ఎత్తాండు. ఇప్పుడు రాడు, నువ్వైతే పోయిరాపోలేవు. ఏమైతాంది? ఎందుకో నేను తర్వాత చెప్తా గాని నువ్వు తలుపులు గొల్లమేసిరా. సరేపా. అత్తవా నర్సక్క? అత్త పోర్రి. తిన్నరా మరి? తిన్నాం, ఇక మటన్ తెచ్చినాం, తిన్నాకనే ఇటు వచ్చా. పో. నానది మామయ్యది ఇంకా ఉడతలేదు కదనే.
ఇక తాగని బిడ్డ బాగా రోజులకు కలిసిర్రు కదా. అవ మళ్ళీ ఆఫ్ తెమ్మన్నారు బంటి బావ ఏంటు అయితే ఇక బావ బామ్మర్దులు బగ్గ రోజులకు కలిసే తాగితే తాగని తీయలేవు. ఇయ్యల్లా ఉండి రేపు పొద్దుగాల లేత్తనే పోదాం. నేను ఉంటనే అమ్మా. ఆ కారు మనకి అప్పచెప్పాలి. వాడు నైటు ఎటో పోతుండట. అయ్యో మరి అత్తమ్మ ఊకే ఉండు మనబట్టే. ఇద్దరు ఉండుర్రి, రేపు పొద్దున బంటి బావ దించుతాడు. నేను లావణ్య పోతాం. మీ ఇద్దరిని నమ్మి ఎట్లా పంపాలే బిడ్డ? ఏం కాదే, అలా పొద్దుగా లేస్తేనే మీరు అత్తారు కదా. ఏమోతి నేను అత్తతి, డాడీ ఉంటే ఉంటాడు. ఇక డాడీ నువ్వున్నాక డాడీ ఉంటాడా ఏరాడా ఏంబడే? సరే చూద్దాంతి, ఎట్లా అయితే అట్లా అవుతుంది. ఎటుపోయింది అత్తమ్మ? అదేగా సుశీలవన్ దొరకత్తా అని పోయింది. పాపం ఆమె ఎంతో సహాయం చేసే లావణ్యకు ఆమెను చూడబుద్ధి అవుతుందట, ఆమెతోటి మాట్లాడబుద్ధి అవుతుందట. అయితే తీసుకత్తా అని పోయింది. ఓహో, మేడం గారికి అందరి మీద పానం కొట్టుకుంటది. కాదురా, ఈ రోజున ఆమె లేకపోతే మనం ఇద్దరము ఇట్లా కలిసే వాళ్ళమా చెప్పు? ఎప్పుడైనా సహాయం చేసిన వాళ్ళని అస్సలకే మర్చిపోవద్దు. అయ్యో, ఇప్పుడు నేనేమంటున్నా గాని. ఆగో అమ్మమ్మ, బిడ్డ అంత బాగేనా? మంచిగున్నావా? మంచిగున్నమ్మమ్మా. లలితవ్వ ఎందుకు రమ్మంటుందో అని నేను అనుకుంటుని. మంచిగున్నమ్మమ్మ, నువ్వెట్లున్నావు? నేను గట్లనే పాడైనా. కూసో కూసో ఓ సుశీలక్క కూసో. మంచిగా చూసుకుంటుర్రా బిడ్డ లావణ్యను? లావణ్యకు ఏం డోకలేదు. మీరు మంచిగున్నారా? నువ్వు చేసిన సహాయానికి మీకు థ్యాంక్స్. నువ్వు ఆ రోజున సహాయం చేయకపోతే ఈ రోజున లావణ్య మా ఇంటికి వచ్చేది కాదు. అయితే బిడ్డ ఏం చేయాలి? తల్లి లేని పిల్లనాయే. పిల్ల చిన్నప్పటి కట్టపడబట్టే పిల్ల ఒకరిని ప్రేమించింది అని తెలిసినాక మళ్ళా వీనితోటి ఇక్కడ నరకం అనుభవించుడు ఎందుకు? నా కొడుకు తాగబట్టే తిరగబట్టే మనకో పని లేకపాయే, పాట లేకపాయే, ఇంటెనకో ఆస్తి లేకపాయే, గా ఇల్లే పాడాయే. ఇక పొల్లని ఇప్పుడు కూడా కట్టపెట్టుడు ఎందుకు? ఆమె ఇష్టం ఉన్నోళ్ళని చేసుకుంటానన్నా ఇంత సంతోషంగా ఉంటుంది కదా అని నాకు కష్టమైన కూడా లావణ్యను మీతోటి పంపించిన. మీరు మంచిగా చూసుకోర్రి. చూసుకుంటామమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వెట్లున్నావో నిన్ను ఉత్తా అని అన్నది లావణ్య. ఇక నేనేం చెప్పాలి? నా కొడుకు నువ్వే దాన్ని బయటకు తోలిచ్చినవు, దాన్ని నువ్వే బయటకు పంపించినవు, అంతా నువ్వే చేసినవు అని వాడు నన్ను పొట్టు పొట్టు తిట్టబట్టే కొట్టబట్టే. ఇక తిట్టినా మంచిదే, కొట్టినా మంచిదే, కానీ ఆమె జీవితాన్ని అయితే నేను కాపాడగలిగిన అన్న ఒక్క చిన్న ఆశతోటే వాడు కొట్టినది పడతానా, తిట్టినా పడతానా. ఆ చేతులకు జట్ట ఉట్ట కన్న తల్లివేనాయే. వాడు నిన్ను ఎట్లా కొడతాండు, ఎట్లా తిడతాండు? ఏం చెప్పాలవ్వా? అందరు కొడుకులు ఒక తీరుంటే నా కొడుకు ఒక తీరున్నాడు. ఏ జన్మల ఏ పాపం చేసుకున్నానో గసొంటు దరిద్రపోడు నా కడుపులా పుట్టిండు. అయితే అమ్మా బాధ పడకు. నీకెప్పుడన్నా ఏదన్నా అనిపిస్తే మా ఇంటికి రా. అబ్బో, మీ ఇంటికి నేనత్తే నన్ను ఉంచుతారా బిడ్డ? పక్కకే రాక్షసి ఉండే. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాందా అమ్మమ్మ? ఏ ఫోన్ లేదు, ఏం లేదు. గది నాకు ఫోన్ ఎందుకు ఎత్తది, నేను దానికి ఫోన్ ఎందుకు ఎత్తా? ఇక అప్పడుసుంది ఏం కుళ్ళు పెట్టుకున్నారో, ఏం కుతంత్రాలు పెట్టుకున్నారో, ఇక నాకు ఫోనే ఎత్తలేరు, నేను ఫోనే మాట్లాడతలేను. ఇక ఈ బాడకవు ఎత్తాండవచ్చు, మాట్లాడుతాండ కావచ్చు గాని. అవునా? నువ్వు రమ్మంటలేరా? నీతోటి మాట్లాడతలేరా? వాళ్ళ ఇంట్లో పోతున్నావా? ఎవరింట్లకు పోను నేను. నాతోటి మాట్లాడడానికి ప్రయత్నించరు వాళ్ళు. ఇవాళ మా నాన్న వచ్చిండు లోపటికి, నిన్ను చూడబుద్ధి అవుతుందని, గాని నువ్వు అవసరమే లేదు అచ్చుడు, నడువు చక్కగా బయటకని నేను చెప్పినాక ఇక వేండు. నమ్మకు బిడ్డో, నమ్మకు. పెళ్ళి అయ్య పేర్రవ్వా, ఇంకా ఎందుకు లేట్ చేస్తుర్రు? ఇక చిన్న వయసో ఏ వయసో గాని పెళ్ళి అయ్యుర్రి. ఎందుకంటే పెళ్ళి అయ్యాక ఇంటి మీద ఉంచుకున్నది కూడా మంచిది కాదు. అదే ఇక పెళ్లి గురించి ఆలోచిస్తాన్నాం గాని ఎప్పుడు ఏంది అనేది అయితే తెలియదు గాని ఆలోచిస్తాన్నాం. చెయ్యుర్రి నమ్మకుర్రి. సరే అమ్మమ్మ, నువ్వైతే టెన్షన్ తీసుకోకు. నేను మంచిగానే ఉన్నా, నువ్వు కూడా మంచిగా ఉండు. నీ కొడుకు తిడతా అంటే కొడతా అంటే అస్సలు వడకు. నీ కొడుకును ఇంట్లోకి వీకుమాను. ఇక పీకుమంటే వీక్తాడా? ఇది నాదేనాయే, నీదెక్కడుంది అని అనబట్టే. ఓ రెక్కల కట్టం చేసి సంపాదించి పెట్టిండట్నాడా? గట్లున్నదవ్వా. ఊ అంట అంటే మీద వచ్చి పడతాండు. అయితే మనము వెళ్దామా? సాయంత్రం అవుతుంది, 5:30 అయిపోయింది. వీళ్ళు వచ్చేటట్టు లేరు. మనిద్దరం వెళ్దాం పావే. అరే మనం పోయి ఏం చేస్తాం రా అక్కడ? మళ్ళా అత్త మున్ను మావయ్య ఏమన్నా అనుకుంటారు కావచ్చు.
ఏమనుకుంటారు మనకి ఇంకా నెల రోజులైతే పెళ్ళేనాయే నాకు ఫ్రీడంగా ఉన్నదే లేదు ఊకే అమ్మత్తది మీ డాడత్తడు అనుకుంటాను నాకు దూరంగానే ఉండబడుతుంది మా కాస్త మనసిప్పి మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా ప్లీజే మనం పోదాము ఏమో మరి అత్తమ్మ ఏమంటదో. ఓ బామ్మర్ది, ఆ, చాయా కాఫీయా లేకపోతే పాలా? ఇప్పుడు ఏదద్దు ఇక మేము పోతాం ఓవుడెక్కడిది వాళ్ళు ఉండుడే. వాళ్ళు ఉంటారు వాళ్ళను పొద్దుగాల దించు బావా నువ్వు మేమిద్దరం పోతాం కారు వానికి అప్ప చెప్పారే మళ్ళా వాడు ఫీల్ అవుతాడు వానికి నైట్ ఏదో కిరాయి ఉందట పోతాడట ఏ ఉండరాదు, మన ఇద్దరం పోయి కారు ఇచ్చేద్దాంపా బండేసుకొని. ఓ బావా నీకు దండం పెడతా మాకు కొంచెం ఫ్రీడమ్ ఇయ్యుర్రి అయ్యో బామ్మర్ది, నీ బాధ అదా అయితే మరి నువ్వు క్లారిటీగా చెప్పాలే కదా, నేను వెనక రెచ్చిపోతా కదా. అదే రెచ్చిపో డాడీ అమ్మా ఇందిరా గీడున్నా. నువ్వు వెళ్తామమ్మా మీరు ప్రొద్దున రార్రి బావా దించుతాడు ఏ ఇక మేముండే ఏం చేస్తాం బిడ్డ. అత్తమ్మ రాక రాక వచ్చినా ఉండు, ఏం కాదు, వాళ్ళిద్దరు ఓని మిమ్మల్ని పొద్దున నేను దించుతా. ఏటుర్రా సీనుగా ఏ మావా మొత్తం తెంపినావు కదా. ఇక అద్దంటే నువ్వు వినకపోతివి మా బా వినకపాయే ఇవాళ ఉందాంరా ఉండు అత్తమ్మ ఉండు అంటాంది ఇగో మావయ్య కారు వాళ్ళకు అప్ప ఎప్పుడట, ఇక నువ్వు ఇవాళ ఉండు, మళ్ళీ బాటిల్ ఎత్తా, రాత్రి మొత్తం గుమ్ము పొద్దుగా లేచినాక దించేస్తా. వాళ్ళిద్దరిని ఎట్లా నమ్ముతాం అసలే మంచిగా లేదు రోజులు ఏం కాదు, నువ్వు ఎందుకు బాధపడతానవు, వాళ్ళు ఓని. ఏమైందట? మేము పోతామత్తమ్మా అయ్యో ఉంటే అయిపోవు కదనా అని. పోతాం పిన్ని, కారు ఇచ్చేది ఉందట. అత్తమ్మును మామయ్య ఉంటారు, వాళ్ళు రేపు ప్రొద్దున బావను దించుమనుర్రి. మీ ఇద్దరిని పంపించురు అంటే నాకు మనసు ఒప్పుతలేదు. అత్తమ్మా ఏం గతి, పొద్దుగాల మిమ్మల్ని దించత్తా. అరే శ్రీను మీరు ఓర్రి. అరే బావా డాడీ పొద్దున్న రార్రి పోర్రి అత్తమ్మ వెళ్తున్నాం. నైటు ఏం తింటారు? కూర ఉన్నది గాని కొన్ని బియ్యం పెట్టుకోర్రి. సరే రా పైలం. అద్దంటే తింటలేరు కదా ఇల్లు. అత్తమ్మ వాళ్ళకు ఫ్రీడమ్ ఇయ్యవా? అప్పుడప్పుడు ఫ్రీడమ్ ఇయ్యాలే. ఏం ఫ్రీడమ్ రా, ఇక పెళ్లి అయినాక ఫ్రీడమ్ ఇస్తే అది వేరు గాని పెళ్లి కాక ముందు ఫ్రీడమ్ ఇస్తే ఎట్లా? అయితాంది కదా పెళ్లి కూడా, ఎందుకు రంది పెట్టుకుంటావు? ఆయా పా, నీకు ముక్క సుక్క నాకు బొక్క. అల్లుడు నే బొచ్చాడు పైసలు ఉన్నాయి అల్లుడు నిన్ను మొత్తం నేను లక్షాధికారిని చేస్తా నీకు ఎరకేనా మస్తు ఎరకైతుంది పా. అదినా అద్దు అనంటే పోయిర్రు. వాళ్ళు పడుచు పిల్లలాయే, ఇంత ఫ్రీడమ్ దొరకాలని వాళ్ళు పోయినట్టున్నారు. నా బాధ ఏంది అనంటే ఫ్రీడమ్ అంటే ఇప్పుడు ఇత్తం కరెక్టే, కానీ మళ్ళా పుష్కన రేపటి రోజున కడుపు గిట్ల అయితే ఎట్లా అని నాకు బాధ. ఇక అంత దూరం పోతారా తీయలేవు, ఇంకో నెల అయితే పెళ్ళేనాయే చెప్పలేము. ఇప్పుడు పోరగల్లు అట్లున్నారు మరి, ఉంటనే లేరు, ఒకటే ఉరుకుడు ఉరకబట్టే. పోనీతి అంటే ఎందుకు ఉండలేదురా, వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో ఏమో. ఏమన్నా అనుకోని నువ్వెప్పుడు నా దగ్గరికి రమ్మన్నా కూడా, నా దగ్గర కాసేపు టైం స్పెండ్ చేయన్నా కూడా మీ అమ్మ ఉన్నది, మీ డాడీ ఉన్నాడు, వాళ్ళు ఏమనుకుంటారు, ఏం కథ నేను నాకు దూరంగా ఉండబడుతుంది. ఇలా కాస్త నిమ్మలంగా మనం ఫ్రీగా మాట్లాడుకుందాం. అట్లనా సారు, ఇక పెళ్ళైనాక మాట్లాడుకోరు కావచ్చు. ఇప్పటి బాధలు అప్పుడే ఉంటాయి. పెళ్ళి కాకముందు మాట్లాడుకున్న మాటలు కానీ ఏదైనా కానీ అది వేరే ఫీలింగ్ అన్నమాట. కారు జోరు నడుపుతాను, ఇక కొనరాదు ఒకటి. కొంటా నీకోసం ఏదైనా కొంటా. వాడు అప్పుడు వాడ వైన్స్ కాడ కలిసిండు తెలుసా. వాడు ఏమంటాండు, నా పెళ్ళాన్ని నువ్వెందుకు ఉంచుకున్నావురా అని అంటుండు. అవునా? వానికి ఇచ్చిన కదా క్లాస్ అంటే గట్టిగా ఇచ్చి పారేసిన దెబ్బకు నోరు మూసుకొని సచ్చిండు. వానికి ఇంకా నీ మీద ఉంది తెలుసా. అదేరా, నాకు అదే భయం అవుతుంది. అందుకే మన పెళ్లి చేసుకున్నదే బెటరు. పెళ్లి చేసుకుంటాం రా, కరెక్టేరా. ఇక పెళ్లి అయిందంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. మనం ఎట్లా బతుకుడు చెప్పు. ఏం కాదే, నువ్వు బాధపడకు, నేను ఏదో ఒకటి చేస్తా కదా, నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటున్నావు. సరేలే, నిజంగా కారు ఇచ్చేది ఉందా? లేదు, అట్టిగానే చెప్పిన వాళ్ళకి. అట్లా చెప్తేనే మనల్ని వదిలిపెడతారని చెప్పిన. అయ్యో, నీకు బాగానే తెలివి ఉందిరా. గాయంత తెలివ ఉండకపోతే ఎట్లా బతుకుతాం. సరేలే, రా దగ్గరికి రా. దేనికో రావే. ఏమనిపిస్తుంది సార్ మరి? ఏమనిపిస్తుందా? ఏమనిపిస్తుందో అన్ని చెప్తా, నా పక్కన ఉంటే చాలు. అట్లనా అయితే మరిగా
కారు వాళ్ళ ఇంటికాడ పెట్టి మన ఇంటికాడికి నడుచుకుంటూ పోదాం. సరేరా. ఏందిరా ఇట్లా ఎత్తుకున్నావు? పడతా నేను. హలో మేడం గారు, నిన్నేం పడగొట్ట నేను. నిన్ను ఎత్తుకునే శక్తి లేదనుకుంటున్నావా లేకపోతే ఏమనుకుంటున్నావు? రోజు మన ఇద్దరమే ఉన్నాం, ఫుల్ ఎంజాయ్గా. అయితే ఈ దెబ్బలు అయితాయి. అయినా మంచిదే. సరే గాని లేరా, రైస్ పెడతా, అన్నం తినవా నువ్వు? అన్నం తినా, ఈరోజు నిన్నే తింటా. అది తింటే కడుపు నిండుతుందా ఏంది? అవును. కొర్రగాని లే, రైస్ పెడతా. ఏ ఉర్ర రైస్ లేదు, ఏది లేదు, ఏదద్దు. నీకు ఆకలి అయితే తర్వాత పెట్టుకొని తినేది. ఎటురా? అటే ఇక్కడే ఉండు, డోర్స్ అన్ని పెట్టేసి వస్తా. సరే. సుశీలమ్మమ్మ నాకు హెల్ప్ చేయకపోతే నేను ఇప్పటికీ వన్ చేతుల బలైపోయేదా అన్ని. ఇప్పుడైతే చాలా సంతోషం. నేను కోరుకున్నోని దగ్గర ఉంటున్నా కదా, ఇంతకంటే మించిన సంతోషం ఏది ఉండదు. చెప్పండి సరిగా, మరి నన్ను ఎందుకు తీసుకొచ్చిర్రు? ఏం మాట్లాడతా అని తీసుకొచ్చిర్రు? అంటే నీకు నాతోటి మాట్లాడడం, నాతో టైం స్పెండ్ చేయడం ఇష్టం లేదా ఏంది? ఓ పిచ్చి మొహం, నాకెందుకు ఇష్టం ఉండదురా? అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడతావు. మరిగా చెప్పండి సోరనబడితివి సోకుగా. ఎప్పటికీ ఇట్లా నేను నాతోటి ఉండాలి. ఒక్కటి చాలు నా లైఫ్కి. కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉంటున్నా అంటే అంతకు మించిన వేరే సంతోషం ఏం లేదు. కష్టపడాలి బాబు, కష్టపడి పైసా సంపాదించాలి, లేకపోతే ఘోరం అవుతుంది. ఫస్ట్ కష్టం అనేది పక్కకెట్టు, కోరుకున్నోళ్ళు పక్కనుంటే ఎంత కష్టమైనా చేసుకుంటాం. ఐ లవ్ యూ. లవ్ యూ టూనే. ఫోన్ వస్తుంది. హలో. నాని పోయిర్రా? అమ్మ వచ్చినాం అప్పుడే. ఏం చేస్తున్నారు? అన్నం పెట్టుకొని తిన్నరా? ఇంకా తినలేదమ్మా, తింటాం. మీరు తిన్నరా? ఇంకా మేం కూడా తినలేదు బిడ్డ. ఉండమంటే ఉండకపోతే పోతా అని ఉరుకుతిరి ఉంటే అయిపోవు కదా. ఇక ఎందుకమ్మా అందరం అక్కడ, మీరు మార్నింగ్ రండి. సరే వస్తాం. డోర్లు పెట్టుకోపోయిర్రు అన్ని? అన్ని పెట్టేసిన.